యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇతనెవరు? హెయిర్ డ్రెస్సర్ మేడం. హిమా కొరకు స్పెషల్గా హెయిర్ డ్రెస్సింగ్ చేపించాలని పిలిపించాను. మా పార్లర్లోనే చేస్తాడు. ఓ సరే సరే, త్వరగా కానివ్వండి. అలాగేనండి. మినిస్టర్ గారు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. హిమా, కిందకి నువ్వు వచ్చేటప్పుడు కాస్త నవ్వుతూరా, ఇలా డల్గా మాత్రం ఉండకు. అన్నయ్య, ఏంటి కృష్ణ? నీ ఫోన్లో హిమా నువ్వు కలిసి దిగిన ఫోటోలున్నాయా? ఉన్నాయి. అయితే నాకు త్వరగా పంపించు. సెండ్ చేశాను చూడు. ఎస్, వీటితో వాళ్ళ పని చెప్తా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే. నమస్కారం అండి. బాగున్నావు బాబు? రండి లోపలికి రండి. పదండి అమ్మా. ఓకే. రండి అన్నయ్య గారు, రండి కూర్చోండి. కూర్చో బాబు. మినిస్టర్ గారు కూడా వచ్చేశారు. ఈ పంతులు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసి కనుక్కుంటే సరే. అన్నయ్య గారు, ఒక్క నిమిషం అండి. అలాగే అమ్మా. మినిస్టర్ గారికి కూల్ డ్రింక్స్ అవి ఇవ్వండి. హలో. ఏంటి మినిస్టర్ని ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడికి వెళుతుంది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నయ్య, ఏంటి పరిస్థితి? మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారు. అన్ని ఫార్మాలిటీస్ జరిగిపోతున్నాయి. అదే కదా ప్లాన్ ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి. ఏంటి? ఎక్కడికి రా? ఇల్లంతా ఒకసారి చూపిద్దామని. ఓకే, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు కదా, దేని గురించి? అంటే ముఖ్య విషయం అంటే మా చెల్లి హిమ గురించి మాట్లాడాలి. హిమ గురించా? ఓ, అర్థమైంది. పెళ్లి చేసుకోబోతున్నాను కదా, తనని బాగా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఏమైనా చెప్పాలనా? డోంట్ వరీ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇది ముఖ్య విషయమే, కానీ ఇంతకన్నా ముఖ్య విషయం మీతో చెప్తే బాగుంటుంది. లేకపోతే పెళ్లికి ముందే విషయం దాచినట్టుంటుంది. ఏంటండి అది? మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ముందా విషయం ఏంటో చెప్పండి. అర్థం చేసుకోవాలో లేదో తర్వాత డిసైడ్ చేద్దాం. హిమ అదే బాబు, మేము చెప్దామనే అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక బిజీ వల్ల చెప్పలేకపోయాం. చిన్న విషయమే.
హిమ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టడీస్ కంటిన్యూ చేస్తాను అంటుంది. మీరు తన్ని మీ బిజినెస్ల వైపు టర్న్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ విషయమే ఎలా చెప్పాలా అని మా రాధ సంశయిస్తున్నాడు. ఓ దీంట్లో ఏముందంటే ఏదైనా తన ఇష్టమే, అందులో ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ బాబు. సరే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. హ్మ్. రాధా, తనకి ఏం చెప్పాలని అనుకుంటున్నావు? ఏదో ఒకటి చెప్పి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇది నా కూతురు విషయం, ఇందులో నీ జోక్యం అనవసరం. హిమకు ఎటువంటి జీవితం ఇవ్వాలో అది నా నిర్ణయం అని నేను ముందే చెప్పాను. అనవసరమైన పెత్తనాలతో ఇంట్లో సమస్యలు సృష్టించకు. నువ్వీ ఇంటికి పెద్ద కొడుకువి కావచ్చు, నా కన్న కొడుకువి కావు. హిమ నీ తోడబుట్టిన చెల్లి అంతకన్నా కాదు. జస్ట్ లైక్ కజిన్స్. అమ్మా నమస్కారం అమ్మా. పంతులు గారు ఇప్పుడా వచ్చేది? ఎప్పుడనగా రావాలి? చెప్పాను కదమ్మా ఫోన్లో, ట్రాఫిక్ జామ్ అని. సర్లే, త్వరగా కానివ్వండి. రాధా, ఏంట్రా ఇదంతా? ఒక కుటుంబాన్ని రెండుగా చూడటానిక నేనింకా బతుకుంది? కష్టంగా ఉంది రాధా. తను నిన్ను కనకపోవచ్చు, కానీ తార నీకు తల్లే కదా. ఆ గౌరవం తనకివ్వు నాన్నా. నీ చెల్లి విషయంలో దయచేసి తన్ను విభేదించుకో. హిమ గురించి నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో తారా కూడా అంతే తాపత్రయపడుతుంది. మీరిద్దరూ హిమ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, తనకి మంచి జీవితం గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీ ఇద్దరూ చూసే ఆ మంచి కూడా మిమ్మల్ని వేరు చేస్తుందిరా. దానివల్ల ఇంట్లో మరిన్ని సమస్యలు పుడుతున్నాయిరా. దయచేసి ఇంటిని వేరువేరుగా చూడొద్దు, నేను భరించలేనురా. రాధా గారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం చేయాలి? ఏదో చెప్పావు కదా ప్లాన్, వర్కౌట్ చేద్దాం అనుకునే టైంలోనే ఫెయిల్ అయిపోయింది. ఏం చేయలేకపోతున్నానని గిల్టీగా ఉంది. ఎందుకు రాధా గారు గిల్టీ? ఒక రాయి వేశారు, ఎక్కడో పడింది, వెంటనే ఇంకో రాయి తీసుకుని ట్రై చేయాలి. కానీ రాయి వేశానని బాధపడ్డం ఏంటండి? టైం వేస్ట్. ఆ విషయం వదిలేసేయండి. మీ దగ్గర మినిస్టర్ కొడుకుది ఫోన్ నంబర్ ఉందా? చెప్పిన రాయి ఫిలాసఫీ చాలు. ఎందుకు? హిమా సాగర్ అన్నయ్య ఫోటోలు అతని ఫోన్కి పంపిద్దామని. ఫోటోలు పంపిస్తావా? వద్దు, దానివల్ల నా చెల్లి బ్లేమ్ అవుతుంది, అందరికీ విషయం తెలిసిపోతుంది. ఒకవేళ నిశ్చితార్థం ఆగిపోతే ప్లాన్ వర్కౌట్ అయినట్టే కదా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాంతరశుచి. నాయనా, అమ్మాయికి ఉంగరం తొడగండి. అమ్మా, మీరు కూడా.
నిశ్చితార్థం ఉంగరం తొడకుండా ఫోన్ ఏంటి నాయనా? మీరు ఆగండి పంతులు గారు. ఆంటీ గారు, ఆంటీ నిజం చెప్పండి, హిమకి నిజంగా ఈ పెళ్లి ఇష్టమా? అదేంటి బాబు అలా అడిగావు? ఏంటమ్మా ఈ ఫోటోలు? అంటే అమ్మాయికి ఆల్రెడీ... చచా, అలాంటిదేం లేదన్నయ్య గారు. అన్నయ్యతో హిమ దిగిన ఫొటోస్ ఎవరు పంపించుంటారో? ఎవరు పంపిస్తే ఏంలే, ఈ ఫోటోలతో నిశ్చితార్థం ఆగిపోతే తప్పక చేసేదేం లేక అన్నయ్యతో హిమ పెళ్లి జరిపిస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా శ్రీకాంత్తో నా లైన్ క్లియర్ అయిపోతుంది. మేడం, హిమ అన్నయ్య గారు, మీరు ఈ ఫోటోలన్నీ చూసి పొరపాటు పడుతున్నట్టున్నారు. పొరపాటు ఏంటంటే చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా అతనితో హిమ ఎంత క్లోజ్గా ఉందో. జస్ట్ ఫ్రెండ్గా అయినా అనిపించట్లేదు, చాలా క్లోజ్గా లవర్గా అనిపిస్తుంది. అయ్యో బాబు, అసలు ఆ ఫోటోల్లో ఉన్నది మా అమ్మాయే కాదు. అదేంటి చెల్లమ్మా, మీ అమ్మాయి కాకపోవడం ఏంటి? మీ అమ్మాయే కదా. నోనో అన్నయ్య గారు, ఆ ఫొటోస్ అన్ని మార్ఫింగ్. అందులో ఉన్నది నా కూతురు కాదు. ఫేస్ మార్చేశారు. మా స్టేటస్ ని మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఎవరో ఇలాంటి పని చేసుంటారు. అయినా నేను మా మేడ్ ఇన్ హెవెన్ లో ట్రైన్ అవుతున్న అమ్మాయిలకే రాయల్ లెవెల్ సంబంధాలు తీసుకుని వస్తాను. అలాంటిది నా సొంత కూతురి విషయంలో నేనెంత కేరింగ్గా ఉండాలి? ఇలాంటి విషయాల్లో నా డాటర్ కూడా నాలాగే ఆలోచిస్తుంది. ఒక లెవెల్లో ఉంటే కానీ దేన్ని యాక్సెప్ట్ చేయదు. అటువంటిది ఎవడో రోడ్ సైడ్ ఇడియట్ ని ఎలా లవ్ చేస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఏంటన్నయ్య గారు, ఫొటోస్ చూడగానే మీరు కూడా తప్పుగానే అనుకుంటున్నారా? ఏం బాబు, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ జరగలేదా? డబ్బు స్టేటస్ ఉన్న అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ ఇలాంటి మార్ఫ్ చేసిన ఫోటోల్ని అడ్డు పెట్టుకుని కొందరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కదా. ఇదంతా డబ్బు కోసం చేసే చీప్ ట్రిక్స్. వీటిని మనలాంటి వాళ్ళం పట్టించుకోవడం ఏంటి చెప్పు? యూనో బాబు, మీ డాడీ నేను కూడా చాలా ఏళ్లుగా ఫ్రెండ్స్. ఎన్నోసార్లు పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళాం, కాఫీ షాప్స్కి వెళ్ళాం, పార్టీస్కి వెళ్ళాం. ఇలా ఎన్నో ఉన్నాయి.
అవన్నీ హైఫై కల్చర్లో భాగమే కదా. ఏమంటారు అన్నయ్య గారు? ఎస్ ఎస్, అందులో తప్పేముందమ్మా. తప్పుగా ప్రచారం చేస్తే భయపడి 4 డబ్బులు పారేస్తారనుకుంటున్నారు. అయినా తారా చెల్లెం గురించి నాకు తెలీదా? పర్ఫెక్ట్ క్యాల్కులేషన్తో ఉంటారు. అలాంటిది కూతురు విషయంలో పొరపాటు జరగడం అసాధ్యం. సారీ ఆంటీ, నేను అంతలా ఆలోచించలేకపోయాను. అయ్యో పర్లేదు బాబు. ఛీ, ఇవన్నీ మామూలే. వీళ్ళకి డబ్బుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. హిమా, డోంట్ క్రై. అలాంటి వెధవలు మనలాంటి వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. అన్నయ్య గారు, మీరైనా చెప్పండి. అవును హిమా, ఇటువంటివి మనలాంటి వాళ్ళకి మామూలు విషయాలే, పట్టించుకోవద్దు. అన్నయ్య గారు, ఒక్క నిమిషం. అమ్మాయి కాస్త ఎక్కువగా మనసుకు తీసుకుని ఉంటుంది. నేను కూల్ చేసి తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏదో ఒకటి అంటే ఏం చేయమంటావు? అన్నీ నువ్వే చేస్తున్నావు ఇక్కడ. ఎందుకే ఆ ఏడుపు? మమ్మాస్ డాటర్ అని ఎంత మురిసిపోయానే ఇన్నాళ్ళు. కాదు, కానే కాదు. అదంతా నా భ్రమ. ఇన్ని రోజులుగా నువ్వు ఇష్టము మనసు అని ఏదేదో మాట్లాడుతుంటే అబ్బాయి నచ్చలేదేమో, సంబంధం నచ్చలేదేమో అనుకున్నానే. నీకింకెవడో నచ్చాడని ఇప్పుడే తెలిసింది. ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. చూడు, ఇదే ఫైనల్గా నీకు చెప్తున్న మాట. వార్నింగ్ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. ఇంకొక్క మాట మాట్లాడకుండా వచ్చి నిశ్చితార్థం చేసుకో. ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అందరి ముందు గోల చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరేం చేసినా ఈ నిశ్చితార్థం జరిగే తీరుతుంది. ఇంతవరకు నువ్వు ఈ తల్లి ప్రేమనే చూశావు. నేననుకున్నది జరక్కపోతే నాలోని మరో మనిషిని చూస్తావు. గుర్తుంచుకో. ఇదిగో బాబు. అమ్మా ఇదిగో. ఓం శ్రీమన్ మహాగణాధి. పంతులు గారు, ఇందాకలే మంత్రాలు చదివారు కదా, ముహూర్తం సమయం దాటిపోతుంది. త్వరగా కానివ్వండి. అలా ఏం జరగదండి. ఏ సమయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇదేంటిది? ఐటీ వాళ్ళు ఇటు వస్తున్నారు. ఇక్కడే ఉంటే మనకేమైనా డేంజర్ అవ్వచ్చు. వెళ్ళిపోవడం మంచిది. తారమ్మా, మనం నిశ్చితార్థం కావాలంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంటే జరగరనేది ఏదైనా జరిగితే మొత్తం పరుగు పోతుందమ్మా. పదండి పదండి. అన్నయ్య గారు, అదేంటి వాళ్ళని చూసి ఈయనెందుకలా వెళ్ళిపోయాడు? అసలెవరు వాళ్ళు? ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదు. ఉన్న చోటే నిలబడండి. ఎవరు మీరు? ఏంటిదంతా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాట్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా? తారారామూర్తి గారు మీరే కదా? ఎస్, బట్ ఎవ్రీథింగ్ క్లియర్గానే ఉందే. ఆ విషయం సోదాలు నిర్వహించిన తర్వాత మేమే చెప్తాం మేడం. దయచేసి అంతవరకు కోఆపరేట్ చేయండి. మేడం, ఇట్స్ నాట్ ఫెయిర్. ఇంట్లో నా కూతురు నిశ్చితార్థం జరుగుతుంది. ఇలా మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం సరైంది కాదు. సారీ మేడం,
మేం మీకు వీలుందో లేదో చూసుకుని రాం మేడం. మాకు అందిన సమాచారాన్ని బట్టి మాత్రమే వస్తాం. సర్చ్